ఒకసారి కృష్ణుడు పాండవులతో కలిసి వేటకు వెళతాడు. చీకటి పడ్డం వల్ల అడవిలో గడపాలని నిర్ణయించుకుంటారు. కొంత దూరంలో ఒక గుహని చూసి అందులో నిద్రపోవాలని అనుకుంటారు. కానీ కాపలాగా ఒక వ్యక్తి ఉండాలని తీర్మానిస్తారు. మొదట సహదేవుడు వంతు వస్తుంది. సహదేవుడు తన ఆయుధాలని చేపట్టి బయట పచార్లు చేస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఒక మరగుజ్జు తన దగ్గరికి రావడం చూసి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి మరగుజ్జు, నేను నీతో యుద్ధం చేయాలని వచ్చాను అని చెప్తాడు. వినోదం కోసం సహదేవుడు ఒప్పుకుంటాడు. కానీ ఆ మరగుజ్జు సహదేవుణ్ణి ఓడించి తాళ్లతో కట్టివేస్తాడు. తర్వాత నకులుడు వచ్చి తాళ్లతో కట్టి ఉన్న సహదేవుణ్ణి చూసి ఏం జరిగిందని అడిగితే, మరగుజ్జు చేతిలో ఓడిపోయానని చెప్పడానికి అవమానపడి తనే తాళ్లతో కట్టుకుని విశ్రాంతి తీసుకున్నట్టుగా చెప్తాడు సహదేవుడు. తర్వాత నకులుడికి, అర్జునుడికి, ధర్మరాజుకు కూడా ఇదే గతి పడుతుంది. ఆఖరున కృష్ణుడు కాపలాకి వచ్చి ధర్మరాజు తాళ్లతో కట్టబడ్డం చూసి ప్రశ్నించగా ధర్మరాజు నిజం చెప్తాడు. మరియు నేను ఎంత ఎక్కువ పోరాడితే ఆ ఆకారం అంత పెద్దదిగా అవుతోంది అని కృష్ణుడికి చెప్తాడు. ఇంతలో కృష్ణుడి దగ్గరికి వచ్చిన మరగుజ్జు యుద్ధం చేస్తానని అడిగింది. కృష్ణుడు సరేనని ఆ యుద్ధం మొదలు పెట్టగా దాని ఆకారం పెద్దది అవ్వడం చూసిన కృష్ణుడు తన ఆయుధాలను ఉపయోగించక నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దాంతో మరగుజ్జు ఆకారం చిన్నది అవడం ప్రారంభించి చాలా చిన్నది, ఇంకా చిన్నది అయ్యాక కృష్ణుడు ఆ మరగుజ్జుని తన పీతాంబరం అంటే కృష్ణుడు ధరించే వస్త్రం, తన పీతాంబరంలో కట్టేసి కూర్చున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన పాండవులు, కృష్ణ, నీవు యుద్ధం చేయకుండా ఎలా మరగుజ్జును జయించావు అని ప్రశ్నిస్తారు. అప్పుడు కృష్ణుడు, ఆ మరగుజ్జు ఎవరో కాదు, మనిషిలోని కోపము, క్రోధము. మీరు ఎంత పోరాడితే అది అంత పెరిగి మిమ్మల్ని జయిస్తుంది. మనం స్పందించకపోతే దానిని మనం జయించవచ్చు అని వివరించాడు.